వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. కర్నూలులో హిందీ యాక్టర్ ఉల్లు దాదా సందడి. సిద్దిపేట జిల్లా కీలక నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలో లాగా తప్పు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ అధికారులను బలి చేయలేదు. బెంగళూరు ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటనలో 9 మంది పోలీస్ అధికారులను సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సస్పెండ్ చేశారు. అక్కడ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి మీ సీట్లను కాపాడుకున్నారు. ఇక్కడ ఫార్ములా ఈ కేసు విషయంలో కేటీఆర్ ఏ మంత్రి చేయని సాహసం చేశారు. వేరే ఏ మంత్రి అయినా సరే నేను చేయలేదు, ఆఫీసర్లు చేశారని అంటారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాంపీడ్లో పోలీసు కమిషనర్తో సహా 9 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ఎవరు? సిద్ధరామయ్య, డీకే శివకుమార్. పోలీసు కమిషనర్ అసే వద్దు, ఈ ర్యాలీ వద్దు నాయన, ఈ ర్యాలీ వల్ల ఇబ్బంది అవుతుంది, ఒక 5 రోజుల తర్వాత ర్యాలీ పెట్టుకుందామంటే డీకే శివకుమారు, సిద్ధరామయ్యలు వీళ్ళు ర్యాలీ ఇవాళ ఉండాల్సిందే, మంచిగా పబ్లిక్లో మంచి మూడ్ ఉందని చెప్పి పోలీసు కమిషనర్ సలహాలను పెడచెవిన పెట్టి ర్యాలీ చేసినందుకు 11 మంది చచ్చిపోయినరు, దాదాపుగా 70-80 మంది ఇంజూర్ అయినరు. కానీ మీరు ఏం చేసిండ్రు? పోలీస్ కమిషనర్ను 9 మంది పోలీసులను సస్పెండ్ చేసి మీ సీట్లు మాత్రం కాపాడుకున్నారు. ఇది మీ కల్చర్, కాంగ్రెస్ కల్చర్. కానీ కేటీఆర్ గారు అలాంటి తప్పులు చేయలేదు. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం చైనాతో పోటీ పడాలని నేను ఇది పెట్టిన, మొబిలిటీ వ్యాలీ పెట్టినా అని చెప్పి అఫీషియల్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఫార్ములా అకౌంట్కి ట్రాన్స్ఫర్. ఇప్పటికి కూడా 40 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ అకౌంట్లోనే ఉన్నాయి. ఇలా ఆ అకౌంట్ అలాగే కంటిన్యూ అయి ఉంటే, ఫార్ములా ఈ 10th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే, 11th ఎడిషన్ కంప్లీట్ అంటే, 13th ఎడిషన్ కంప్లీట్ అంటే, ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత ఫార్ములా ఈ కార్ సంస్థలు కానీ, ఎలక్ట్రిక్ బ్యాటరీ సంస్థలు కానీ, లేకపోతే ఈ టెస్లా లాంటి సంస్థలు కానీ, బైడు లాంటి సంస్థలు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చేవి. కర్నూలులో హిందీ యాక్టర్ ఉల్లు దాదా సందడి. హైదరాబాద్ నాన్ వెజ్ రుచులను కర్నూలు ప్రజలకు రుచి చూపించేందుకు అల్లాహుందులా హోటల్ను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని హిందీ యాక్టర్ ఉల్లు దాదా చెప్పారు. కర్నూలు నగరంలోని మాసూం మాసా దర్గా దారిలో లాల్ మసీద్ ఎదురుగా అల్లాహుందులా హోటల్ను ప్రారంభించేందుకు కర్నూలుకు వచ్చిన ఉల్లు దాదా యువత కేరింతలతో సందడి వాతావరణం నెలకొంది. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే వంటకాలను తయారు చేయడం జరుగుతుందని, హైదరాబాద్లో నాన్ వెజ్ రుచులు కర్నూలు ప్రియులకు రుచులు చూపించేందుకు అల్లాహుందులా హోటల్లో ప్రారంభించడం జరిగిందని అన్నారు. యజమానులు మీడియా సమావేశంలో వెల్లడించారు.
స్టార్ట్ చేయాలా స్టార్ట్ చేయాలా लोगों को मेरा सलाम और नमस्ते ఇప్పుడు ఇక్కడ కర్నూలులో దర్గా రోడ్లో ఒక మంచి హైదరాబాద్ డిషెస్ చైనీస్ మొగలాయి एवरीथिंग यू कैन गेट हियर फ्रॉम अल्हम्दुलिल्लाह होटल कर्नूल दरगाह रोड पर आज यहाँ खुली है। हाजी माजिद साहब को मुबारकबाद पेश करता हूँ। माजिद गारी శుభాకాంక్షలు ఇస్తున్నాను। అల్హమ్దులిల్లాహ్ హోటల్ ఒక యూనిక్ హోటల్ ఇప్పుడు ఓపెన్ అయింది। ఇక్కడ అన్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినారు। ఇక్కడ ఫిక్స్ అయిపోయింది अन्नी शेफ फ्रॉम हैदराबाद। सो हैदराबाद के शेफ सोचिए आप हैदराबाद का खाना यहाँ पर बना रहे हैं अल्हम्दुलिल्लाह होटल पर। तो मैं चाहूँगा कि कर्नूल के लोगों को ज़रूर जो है यहाँ पर आकर जो है खाना चाहिए और इस होटल को और आगे बढ़ाना चाहिए। थैंक यू वेरी मच। थैंक यू। నా పేరు యాక్చువల్లీ నా పేరు అద్నాన్ సాజిద్ ఖాన్, కానీ గుల్లు దాదా నుంచి నేను చాలా నేను చాలా హైదరాబాదీ మూవీస్ చేసిన 40 మూవీస్ చేసిన హైదరాబాద్లో। ఇంకప్పుడు నిన్న कर्नूल की सारी आवाम को मेरी तरफ से अस्सलाम वालेकुम। हमारे कर्नूल शहर में पुरानी बस्ती में मासूम माशा दरगाह रोड लाल मस्जिद के अपोजिट नई अल्हम्दुलिल्लाह होटल ओपन हुई है। मैं गुल्लू दादा का साजिद खान साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ कि हमारे बुलाने पे इतनी पब्लिक आई है। जितने लोगों तक हमारी बात नहीं पहुँची तो भी अल्हम्दुलिल्लाह सारे आवाम का शुक्रिया अदा करता हूँ मैं, नौजवानों का और बच्चों का और बुजुर्गों का और हमारे शफीउल्लाह साहब का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। आप हमारे गुल्लू दादा साहब इधर तक आए हमारे दोस्ताने के तरफ से, अल्हम्दुलिल्लाह बहुत बहुत शुक्रिया कर्नूल की आवाम का। अस्सलाम वालेकुम। తెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసుపై మరి కాసేపట్లో ఏసీబీ ముందు విచారణకు హాజరు కానున్న కేటీఆర్ ఒక్కసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోదాం। జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు। ఒక్క కేసు కాదు ఇంకా 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం। చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పాను। ఇది 3వసారి విచారణకు పిలవడం। 3 సార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాం, విచారణకు సహకరిస్తాం। అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు। మాకు జైలు కేసులు కొత్త కాదు, గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళొచ్చానని కేటీఆర్ అన్నారు। మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు। పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు। ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు। కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు। ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ
వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం. పోలీసుల అత్యుత్సాహం. తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. కేఫ్ మూసివేసిన అనంతరం కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఓటాడ నీడుందా కర్నూలు సిటీ బిర్లా కాంపౌండ్లోని బంజారా కార్యాలయంలో రామాంజులు నాయక్ అధ్యక్షతన స్థానిక బంజారా నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో గిరిజన లంబాడి ప్రజలపై, మహిళలపై దాడులు అధికమయ్యాయని, అలాగే గిరిజన ఉద్యోగస్తులపై అసత్య ప్రచారాలు, సమావేశాలు, కుట్రలు జరుగుతున్నాయని, ఈ మధ్య ఎక్కువ అయ్యాయని అన్నారు. ఇది అగ్రకులాల ఆధిపత్య కుట్రలో భాగమేనని, మరి మొన్న మంగళవారం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ సినీ జానపద గాయకురాలు గిరిజన లంబాడి బిడ్డ మంగ్లీబాయిపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండించడం జరిగిందని అన్నారు. ఒక్క నిమిషంలో ఆమె జీవితాన్ని నాశనం చేస్తుంది. వారిపై అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో రేపు జూలై 1వ తేదీన ఢిల్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ ఉంటుంది. అక్కడ కూడా ఈ విషయం గురించి మేము ప్రస్తావిస్తాం. పెద్ద వాళ్ళని కలుస్తాము. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్, ఈ ఛానల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నా పేరు కైలాస్ నాయక్. ఖచ్చితంగా మేము విషయం మీద ముందుకెళ్తాం. కేంద్రం నుండి అత్యధిక నిధులు ఏపీకి వస్తున్నాయి. ఏపీ ప్రజలు మోడీకి రుణపడి ఉండాలన్నారు కేంద్ర మంత్రి బండ సంజయ్. ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ
ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ గారు రుణపడి ఉండాలి. 2024-25 సంవత్సరం కానీ పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా 30,334 కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది. యూపీఏ హయాంతో పోలిస్తే ఆర్థిక సహాయాన్ని 263% అధికంగా ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అందించింది. వాళ్ళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 5,604 కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అమరావతికి 22,000 కోట్ల బాండ్స్, వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు, హడ్కో ద్వారా రుణం 12,000 కోట్ల రూపాయలు, జర్మనీ బ్యాంక్ 5,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొన్ననే విశాఖపట్నం పర్యటన సందర్భంగా మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను వారి స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన విషయాన్ని, ప్రారంభోత్సవాలు చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇటీవలే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానమంత్రి గారు ఒలింపిక్ డే సందర్భంగా చెస్ పోటీలను కర్నూలు క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెస్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చెస్ భారతదేశానికి చెందిన క్రీడ అన్నారు. విద్యార్థులు చెస్ ఆడడం వల్ల ఏకాగ్రత పెరిగి చదువులో బాగా రాణిస్తారన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు ఆలోచన విధానం మారి కొత్త విధానాలకు నాంది పలుకుతారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఆడుతూ స్పోర్ట్స్, మిగతా స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ మాత్రం మొదలకూడదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ అని రిలీజ్ అవుతాయి. వెరీ గుడ్. ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఒలింపిక్ డే గొప్పదనాన్ని తెలుపుతూ ఈరోజు చెస్ పోటీలు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పిల్లలే కాకుండా, అంటే ఆడపిల్లలు మగపిల్లలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇక్కడికి రావడం అనేది చాలా శుభ పరిణామము. ఇందులో మన నాయకులు, నేషనల్ ఆర్బిటారు మరియు రేణుకా మేడం గారు, ఇన్హౌస్ చెస్ ట్రైనరు సుకన్న గారు మరియు పాత్రికేయులు, ఇక్కడికి వచ్చేసిన పిల్లల తల్లిదండ్రులు అందరికీ నా శుభాభినందనలు. ఈ చెస్ గేమ్ అనేది ఫస్ట్ ఇండియాలోనే స్టార్ట్ అయింది. పురాణాల్లో కూడా చదరంగం గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. చెస్ అనేది ఒక ఇండివిజువల్ గేమ్, నాట్ ఏ టీమ్ గేమ్. సపోజ్ సాఫ్ట్బాల్, ఫుట్బాల్, రగ్బీ, తర్వాత ఇంకా ఏమైనా కానీ చాలా గేమ్స్ అవి టీమ్ గేమ్. అంటే ఒక టీమ్ స్పిరిట్, టీంలో ఉండే అందరి కోఆర్డినేషను, కొలాబరేషను, కోఆర్డినేషను ఇవన్నీ లేకపోతే, ఆ సింక్రోనిసిటీ లేకపోతే ఆ గేమ్స్లో ఓడిపోవడాలు, ఫెయిల్యూర్స్ జరగడాలు, అందులో అంతమంది ఉన్నప్పుడు ఒకరి మధ్యన ఒకరికి ఈగో క్లాషెస్ ఇవన్నీ ఉంటాయి. అటువంటి సమస్యలు ఏమి లేకుండా ఇండివిజువల్ గేమ్ ఇది. ఎవరి కాన్సన్ట్రేషన్, ఎబిలిటీ అంటే ఏకాగ్రత, నిశ్శబ్దంలో ఏకాగ్రత, నిశ్శబ్దం అలవాటు చేసుకుంటే సైలెన్స్, ఒక 5 minutes టైం పెట్టుకొని సైలెంట్గా అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నా ఏకాగ్రత వచ్చేస్తుంది. ఆ ఏకాగ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత రేషనాలిటీ, లాజికల్ థింకింగ్ ఇన్ని డెవలప్ అవుతాయి చెస్లో బాగా స్పెషలైజ్ చేసి చెస్లో కానీ బాగా ఆడగలిగితే ఈవెన్ చదువులో కూడా వాళ్ళకు థింకింగ్ పవర్ పెరుగుతుంది. సో వాళ్ళు ఈవెన్ సైన్స్లో కూడా వాళ్ళు రాణించే అవకాశం ఉంది.
ఎందుకంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. అంటే మనం మామూలుగా ఆలోచించే విధానంగా కాకుండా కొత్తగా ఆలోచించే వాళ్ళు ఆ స్టెప్పు అంటే లైఫ్లో కూడా మనము ఏం జరగబోతుంది అనే దాని గురించి మనకు ఒక రకమైన క్లారిటీ అవగాహన రావాలంటే చెస్ ఆడితే నెక్స్ట్ స్టెప్ అవతల వాడు ఏమైపోతాడు, నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అనే జిజ్ఞాసతో పట్టుదలతో కానీ ఏకాగ్రతతో నేర్చుకుంటే ఈ చెస్లో రాణించే వాళ్ళు చాలా చాలా గొప్ప పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు వృత్తిగా కొంతమంది చెస్లోనే కాంపిటీషన్ ఆల్ ఇండియా లెవెల్, నేషనల్ లెవెల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలంటే దానికి పూర్తిగా డెడికేట్ అయిపోవాలా. కానీ పార్ట్ టైంలో కూడా చెస్ ఆడచ్చు, చదువుకోవచ్చు, చెస్ ఆడుతూ ఉండొచ్చు. ఎప్పుడైతే చెస్ బాగా ఆడుతున్నారో చదువులో ఆటోమేటిక్గా ప్యారలల్గా చదువులో కూడా డెవలప్ అవుతారు. కానీ చెస్ అనేది అంటే ఎక్కువసేపు కూర్చొని ఆడాలి. గోదావరి కని సిగ్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు అఫ్జల్ను యూనియన్ నాయకులు అంబటి నరేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి సాధిస్తుందని అనడానికి నిన్నటి అమ్మోనియా గ్యాస్ లీకేజ్ ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. ఆర్ఎఫ్సిఎల్లోని అధికారుల ఉద్దేశపూర్వకంగా వహించిన నిర్లక్ష్యం మూలంగానే ఇలాంటి ప్రమాద సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు ఆర్ఎఫ్సిఎల్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సిఎల్లో కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి తీస్తా ఉన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇలా అఫ్జల్ అనే కార్మికుడిని ఎటువంటి సేఫ్టీ, ఎటువంటి అక్కడ కనీసమైనటువంటి ప్రివెన్షన్ లేకుండా ఇలా బలిపశువుని చేసి అఫ్జల్ అనే క్యాండిడేట్. ఇలా కార్మికుడు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థకు లోనై ఆయనకు ప్రాణాపాయానికి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఆర్ఎఫ్సిఎల్లో ఉన్నటువంటి సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తారో మాకైతే అర్థమైతే లేదు. వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని ఏసీ రూమ్లలో కూర్చుంటూ కార్మికులు బలి చేస్తూ ఉన్నారు. డిఓపిటి రూల్స్కి అగెనెస్ట్గా చాలా సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్లో ఉండి వాళ్ళు చాలా అవినీతికి పాల్పడుతూ ఇవాళ కార్మికుల ప్రాణాలను బలిగొనేటువంటి పరిస్థితి నెలక ఉన్నది. ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తారో మాకు అర్థమే కాదు. గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ను ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ మేనేజ్ చేసిందట. ఆయన ఎందుకు రాడు? ప్లాంట్లో ఏం జరుగుతుందని ఏం తెలియదు. చాలా విషపూరితమైనటువంటి రసాయనాల మధ్యలో కార్మికుడు డ్యూటీ చేస్తూ ఉన్నాడు. కార్మికుడు ప్రాణాలంటే పట్టింపు లేవు. మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, 10-15 వేల రూపాయల జీతం ఎత్తేటువంటి అమాయక కార్మికుని యొక్క ప్రాణాలతోటి మీరు చెలగాటం ఆడకండి. ఇలా కార్మికునికి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ చేతులు వాళ్ళని ఎత్తిన పెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళను పంపించే కార్యక్రమే తప్ప ఎటువంటి ప్రికాషన్స్ లేవని చెప్పి మేము మీడియా ముఖంగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తూ ఈ బాధిత కార్మికుడిని అన్ని విధాలుగా మేనేజ్మెంటు హక్కును చేర్చుకొని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మంచి మెడికల్ ఫెసిలిటీస్తో పాటు కంపెన్సేషన్ ఆయనకు ఇబ్బంది పడ్డందుకు నష్టపరిహారంగా ఆయనకు ఆర్థికంగా చేయాలి. తర్వాత ఈ విచారణ చేయాలి. ఈ ఎట్లాగా అమోనియా లీక్ అయింది, రేపు ఫ్యాటల్ అయ్యేది ఉండదు, ఇంకా 10-15 మంది అయ్యేది ఉండదు, అప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? కాబట్టి ఆ గ్యాస్ అమోనియా లీకేజ్ గల కారణాలు ఏంటి, దానిపైన ఒక ఎంక్వైరీ చేసి విచారణ చేసి సదరు ఆఫీసర్ పైన అప్రోప్రియేట్ నెసెసరీ యాక్షన్ ఖచ్చితంగా చేయాలి, అగెనెస్ట్ వాళ్ళపైన చెయ్యాలని చెప్పి మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చెయ్యని పక్షంలో యూనియన్ తరఫున రానున్న రోజులలో మా ప్రతిఘటన కూడా యూనియన్ తరఫున మేనేజ్మెంట్ పైన ఉంటుందని చెప్పి మేము మరి ఒకసారి ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తూ ఇది అన్నెసెసరీ సమస్యగా ఇండస్ట్రీగా క్రియేట్ చేయొద్దు, మా మీదకి పోలీసు వారిని పంపించి మీరు ఇలా గడ్డ కొడద్దు, ఇలా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విల్ఫుల్ వయలేషన్ జరుగుతూ ఉన్నది. ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా మేము అభ్యర్థిస్తూ ఇదే అప్పీలు తీసుకొని సుమోటోగా వాళ్ళపైన క్రిమినల్ ప్రొసీజర్ ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం ప్రాణాలను పణంగా పెట్టేటువంటి కార్యక్రమం చేసినందుకు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇవాళ వచ్చి బాధితుని పరామర్శించినటువంటి పోలీసు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళపైన మీరు ఖచ్చితంగా అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గల వారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ అధికారులు హెచ్చరించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.